నైస్ సార్. అయితే ఇక్కడ ఇదే తమిళనాడులో రజనీకాంత్కి ఉన్నటువంటి ఫేమ్ ఎంత ఉంది అనేది మనం బేరీస్ వేసుకోవచ్చు. చాలా హై ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి రజనీకాంత్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కదా, తను తీసిన ఒక్క సినిమాతోనే అంత క్రేజ్ వచ్చేసింది. మరి అంటే రజనీకాంత్ తో కంపేర్ చేస్తే విజయ్కి అంత ఉంది డబల్ అంటారా ఫ్యాన్ బేస్? ఎందుకంటే రజనీకాంత్ ఈ స్టెప్ తీసుకోలేదు. అసలు రజనీకాంత్ జాతకం ప్రకారం కనుక చూసుకుంటే సీఎం అయ్యే యోగం ఉండిందంటారా లేదంటారా? రజనీకాంత్ కంటే కూడా విజయ్కి ఏమీ అంత ఫాలోయింగ్ లేదు. రజనీకాంత్ ఎప్పటి నుంచో వచ్చినాడు, అందువల్ల నా సూపర్ స్టార్గా స్టైలిష్ స్టార్గా పేరుంది. తర్వాత వాళ్ళ అల్లుడు ధనుష్ ఉన్నాడు, తర్వాత మన విజయ్ కూడా స్టైలిష్ ఆర్టిస్ట్గా తెచ్చుకున్నాడు. బాగుంది, అంతా బాగుంది. ఇప్పుడు సలహాలు మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, బ్రాడ్ మైండ్ వాళ్ళు ఉండాలి. రజనీకాంత్ స్పిరిచువల్ పర్సనే కానీ డేరింగ్ లేదు. అందువల్ల రాంగ్ పర్సన్స్ చుట్టూ తిరిగాడు ఆయన, దాంతో రాంగ్ సలహాలు ఇచ్చారు. ఎలా అంటే నువ్వు పార్టీ పెట్టాను, అలా డాక్టర్ నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ ఎందుకు పెట్టాడు, ఎంజీఆర్ క్లిక్ అయ్యాడు, నేను క్లిక్ అవుతానని పెట్టాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు పెట్టారా? పెట్టలేదు. కాబట్టి అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కళాకారుల కుటుంబం. కొంతమందికి ఏంటంటే రవిబలం లేకపోతే అవ్వదు. మనకి ఎన్టీఆర్కి రవిబలం ఉంది, అలాగే విజయ్కి రవిబలం బాగుంది. రజనీకాంత్కి వచ్చేసరికి ఈ నువ్వు పార్టీ అంతా డిస్కరేజ్ చేసేవాళ్ళే. ఫస్ట్ మన విజయకాంత్ పెట్టాడు. విజయకాంత్ పెట్టినప్పుడు అతను రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు. అటు కరుణానిధి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇటు జయలలిత స్ట్రాంగ్గా ఉండగా ఈయనకి ఎందుకు ఇస్తారు? కాబట్టి జయలలిత చారం ముందు ఎవరు పనికిరారు. కాబట్టి ఈ లోపల వీళ్ళిద్దరు చచ్చిపోయేసరికి ఆయన కూడా చచ్చిపోయాడు. కాబట్టి లేదు. ఇప్పుడు జయలలిత చచ్చిపోయినప్పుడు ఈ స్ట్రాంగ్ పార్టీ లేరు. పన్నీరు సెల్వం కొంతకాలం చేశాడు, తర్వాత పళనిస్వామి గుడ్ విల్ లేదు. వీళ్ళెవరికి కూడా ఆ పార్టీలో పట్టు లేదు, స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఇంకా డిఎంకే పర్లేదు, స్టాలిన్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈ స్టాలిన్ ఎలా చేసుకున్నాడంటే అనవసరంగా సనాతన ధర్మం మీదకి వచ్చి ఆంజనేయ స్వామిని, తర్వాత మిగతా వాళ్ళు దేవుడిని లేకుండా చేసేస్తా అన్నాడు. ఆయనే లేకుండా పోయాడు మొత్తానికి. ఆ విధంగా హిందూ గాడ్స్ మీద పడ్డాడు. సెక్యులరిజం అంటే హిందూ గాడ్స్ని తిట్టడం కాదు, అన్ని మతాలని సమానంగా తీసుకెళ్ళడం. అక్కడ ఫెయిల్ అయ్యాడు. సనాతన ధర్మం హిందూస్ అంతా కూడా ఓట్లన్నీ కూడా ఇతనికి పడిపోయినాయి విజయ్కి. నెక్స్ట్ సింపుల్ మ్యాన్ అని సింపతి ఉంది. అలాగే రజనీకాంత్కి ఏంటంటే దాని తర్వాత కమల్ హాసన్ పార్టీ పెడితే ఆయన గుడ్ విల్ లేదు. ఆయన ఎలిగేషన్స్ చాలా బ్యాడ్ క్యారెక్టర్గా అతనికి ప్రజల్లో ఒక భావన పెట్టేసుకొని, ఎవర్షన్ పెట్టేసుకొని కమల్ హాసన్ మీద ఎన్నో వివాదాలు ఉన్నాయి కదా, దాని నుంచి ఆయనకి ఇలా. తర్వాత రైట్ టైంకి వచ్చేసాడు విజయ్. ఇటు జయలలిత లేదు, ఇటు కరుణానిధి లేదు, స్టాలిన్. వీళ్ళ ఏడిపిస్తుంటే అలా డేర్ చేయాల. మొన్న అన్నాడీఎంకేతోనూ తర్వాత వీళ్ళతో కొయిలేషన్ అయ్యి పార్టీలన్నీ కలిసి బీజేపీతో కలిసి అయితే బాగుంటుందని నేను చెప్పా. కానీ ఆయన ఎంత డేర్ అంటే విజయ్, వస్తుంది లేకపోతే పోద్ది, మొత్తం 100 సీట్లు అని వేసేసాడు. అంతే ధైర్యం వేసేసిన మూలన 107 వచ్చేసింది. అదే పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. అదే ఇక్కడ మన రజనీకాంత్ అసలు పార్టీయే పెట్టలేదు. పెట్టుంటే ఈ రోజున సీఎం అతనే. అవకాశం ఉండింది రజనీకాంత్, ఎందుకు లేదు? మన అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి. సో ఆయన స్పిరిచువల్ పర్సన్. రజనీకాంత్ ఏంటంటే బాబా, ఇలా మహావతార్ బాబాజీ దగ్గరికి వస్తాడు. హిమాలయాలో సంవత్సరం ఆ గురువుగారు బాబాజీ మా గురుగారే. వైఎస్ఎస్ అని యోగదా సత్సంగ్ అని ఉంటుంది. ఆ యోగదా సత్సంగ్కి పరమహంస యోగానందుల వారు గురువు గారు. ఆయన శిష్యుడైనటువంటి శాంతానందగిరి నాకు రజనీకాంత్కి గురువు. మేమంతా ఒక ఆశ్రమంకి చెందిన వాళ్ళం, ఆనందనగర్ ఆశ్రమంతో పాటు. అది కూడా రాంచీ హెడ్ క్వార్టర్స్. మేము చిన్నప్పటి నుంచి రాంచీకి వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఈ విధంగా ఆయన స్పిరిచువల్ మెంటాలిటీ అనమాట. అంటే రజనీకాంత్ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ లేదు, పాజిటివ్ సపోర్ట్. ఇప్పుడు ఏదైనా అంతే, ఐఐటి ఐఐటి వస్తుంది నీకు అంటే ఒక 30 సంవత్సరాల క్రితం మన సౌత్ ఇండియన్స్ ఐఐటి మేము చదువుకున్నప్పుడు మా క్లాస్ నుంచి 4 సెలెక్ట్ అయ్యారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి. ఐఐటి మనకు ఎందుకు రాదురా, మాకెందుకు రాదు, మిగతా వాళ్ళకి వస్తే, మాకు నార్త్ ఇండియన్స్కి వస్తే మాకెందుకు రాదు అని పోటీ పడ్డాం మేము. కాబట్టి వచ్చింది. బ్రిలియంట్ ట్యూటోరియల్స్ మెడ్రాస్లో కోచింగ్ తీసుకున్నాం, అగర్వాల్ కోర్సెస్ బాంబేలో తీసుకొని డైర్ చేసాం కాబట్టి వచ్చింది. అదే మమ్మల్ని కూడా డిస్కరేజ్ చేశారు, మీకు వస్తుందా ఐఐటి రాదు 30 సంవత్సరాల తర్వాత ట్రెండ్ మార్చారు. నారాయణ, శ్రీ చైతన్య వీళ్ళు వస్తుందో రాదో తెలియదు, కానీ ముందైతే ఆకాష్ ఐఐటి ఫీజులు పేరెంట్స్ని ఎక్కిచ్చేస్తారు. వచ్చేస్తుంది ఐఐటి ఏదో ఇలా జేబులో ఉన్న సంవత్సరం. నేను ఒక ప్రొఫెసర్గా ఐఐటి మొత్తం ఐఐటి స్టూడెంట్గా అలుమునిగా నేను అందులో ఉన్నటువంటి వాడినిగా నాకు తెలుసు ఐఐటి అంత టఫ్ అన్నది. అయితే 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, ఐఐటీలకి తగిలిపోతున్నారు అందరూ. ఏది సెలక్షన్స్ కూడా అలాగే పెరిగినాయి. అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డిస్కరేజ్ చేసే వాళ్ళని పెట్టుకోకూడదు. రజనీకాంత్ అక్కడ పప్పులో కాలేసాడు.
రజనీకాంత్ చుట్టూ మంచి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అంత కూలి వెదవలే కదా చుట్టూ. ఇప్పుడు ఆయన స్టార్డమ్ రజనీకాంత్ని అందరూ ప్రేమిస్తారు అనుకుంటున్నావా? ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు విజయ్ సీఎం అయిన రోజున ఆయన ఎనిమిస్ అంతా ఏడ్చి ఉంటారు. ఒక నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు సీఎంగా అయినప్పుడు జితేందర్ ఎంత గొప్పవాడు, హిందీ యాక్టర్, నార్త్ ఇండియన్ అయ్యి ఉండి ఆయన ఏమన్నాడు తెలుసా? మన బ్రదర్ సీఎం కాబోతున్నాడు అన్నారంట. మన తెలుగులో ఉన్నటువంటి ఒక అగ్ర హీరో ఆయన అదే విషయం ఎంజాయ్ చేయకుండా ఆల్ ఆంధ్ర వాటర్స్ ఆర్ ఫూల్స్ అన్నాడంట. అంటే కుళ్ళిపోయే వాళ్ళు ఆ కాలంలోనూ ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉంటారు. ఆ రోజు అందరూ ఏడ్చి చచ్చుంటారు. అయినా సరే వాళ్ళందరినీ చొచ్చుకొని మనవాడు వచ్చేసాడు. రజనీకాంత్ అలా ఉపయోగించుకోలేకపోయాడు. దానివల్ల రజనీకాంత్ ఫెయిల్యూర్. ఇంకా రజనీకాంత్కి ఇంకా యోగం లేదు. ఆ యోగం వచ్చినప్పుడే ఉపయోగించాలి. నా ద ఫైట్ విల్ బి బిట్వీన్ స్టాలిన్, డిఎంకే పార్టీ ఒకటి ఉంటుంది, విజయ్ పార్టీ ఉంటుంది. అన్నా డిఎంకే మాయమైపోద్ది, చూస్తూ ఉండు, ప్రపంచ పటంలో ఉండదు. ఎందుకంటే లీడర్షిప్ లేదు అక్కడ, ఇంకా నమ్మరు జనం. రాజకీయ రంగ ప్రవేశం చెయ్యాలి అంటే ముహూర్తం అనేది ఉండాలా, చూసుకొని ప్రవేశించాలంటారు. సరైన టైం. ఇప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారు అయిపోయారు అనుకుంటున్నారు. ఎలాగా 8 నెలల్లో 9 నెలల్లో వచ్చిందంటే ఆయన ఆ టైంలో కాంగ్రెస్ పార్టీని అసహించుకునేవారు జనం. ఎవర్షన్ వచ్చేసింది, అంటే అరాచకత్వాలన్నీ వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. ఆల్టర్నేటివ్లు ఎవరు లేరు. బీజేపీ సరిపోవట్లేదు, ఇంకో పార్టీ సరిపోవట్లేదు. ఎలా ఉండాలి అనే టైంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి మొత్తం ఎన్టీఆర్ 3 తరాలని కవర్ చేశాడు. అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, సీనియర్ మధ్యలో పిల్లల్ని, మనవాళ్ళని, మొత్తం అందరూ కలిసి గుద్దుడు. మేము స్టూడెంట్స్ కాబట్టి ఎన్టీఆర్ గుద్దేశం వచ్చేసాడు. అంతకుముందు స్టార్డమ్ అలాగే ఎంజీఆర్కి ఉండేది. ఎన్టీ రామారావు గారు ముహూర్తాలు అనేది ఫార్మల్. ఇప్పుడు ముహూర్తాల కోసం అనుకుంటే మన విజయ్ అష్టమి తిథిలో ప్రమాణ స్వీకారాలు చేశారు. మనకు తమిళనాడు వాళ్ళకి ఆపోజిట్ కదా సార్. ఆపోజిట్ అయినా మనకి ఏంటంటే మనం కూడా ద్రావిడమే. ఎవరు కాదన్నారు, మనం మార్చుకోవచ్చు. మనం మద్రాస్ మంది, వాళ్ళు ఏమన్నా కాదంటున్నారా? ఎన్టీ రామారావు గారు ముహూర్తాల విషయంలో, వీటి విషయంలో కంటే కూడా ఎక్కువ కాంటెంపరీ ఇది చూస్తారు. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టారు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మరి 18 సీట్లే వచ్చినాయి. ఎన్టీఆర్ పెట్టాడు, ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఎందుకు మన విజయ్ ఎందుకు సక్సెస్ అయ్యాడంటే వీళ్ళు ముహూర్తాల కంటే కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని తొక్కి పడేస్తారు. ఆనంద మార్గ్ ఆశ్రమం అనేటటువంటిది దాని గురువైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని తీసవతల పడేయడం వల్ల నీతా అంబానీ ఫ్యామిలీ, సుశీల్ గోయంకా, ఓంప్రకాష్ గోయంకా, మొత్తం చెన్నైలో, నేను వెలచరిలో ఉంది మన ఆశ్రమం, అక్కడ విజయ్ వచ్చేవాడు. తర్వాత మన జయలలిత గారు వచ్చేది, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ కూడా మన ఆశ్రమానికి వచ్చేవారు. మహాభక్తుడు ఎన్టీ రామారావు గారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే బ్రాహ్మలు ఎవరికన్నా పెళ్లికి వెళ్ళాడు అనుకో, అక్కడ ఆయనే పెళ్లి చేసేసేవాడు. గెస్ట్ కింద వెళ్ళి ఆయనే పెళ్లి చేసేవాడు. పంతులు గారులు మంత్రాలు తప్పు చదువుతుంటే, పంతులు ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి తప్పుడు చదివే అంత ఎన్నో సందర్భాలు ఉన్నాయి. పెళ్ళే చేశారు ఆయన. పెళ్ళి ఫంక్షన్స్లో మంత్రాలు అంత. అలాంటి వాళ్ళే పెద్ద ఈ ముహూర్తాలకి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బ్రాడ్ మైండెడ్నెస్ ఉంది. ఎన్టీ రామారావు గారు అమాయకుడు. అవసరమైతే ఉద్యమం జరిగేటప్పుడు రోడ్డుకి అడ్డంగా పడుకుండిపోయాడు ఆయన, ఎంప్లాయీస్కి చేయనప్పుడు. అలాగే జయలలిత స్టబర్న్ క్యాండిడేట్. 3.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తే స్ట్రైక్ చేస్తామంటే, మర్యాదగా విత్డ్రా కాకపోతే రేపు తీసి పడేస్తానంటే సరదాగా అందరూ ముఖ్యమంత్రులు చెప్తారు ఈవిడికి ఎక్కడ ఉందో పవర్ అనుకొని వాళ్ళు అలా చేస్తే ఒక్క సంతకంతో మొత్తం 4 లక్షల మందిని అంతమందిని ఎంప్లాయీస్ని పీక్ అవతల పడేసింది. తర్వాత కోర్టుకి వెళ్ళారు, అది వేరే విషయం. అంటే ఆ గట్స్ ఉండాలి. ఆ గట్స్ మన విజయ్లో ఉంది. సాఫ్ట్నెస్ ఉన్నా ఏదో అమాయకుడు అనుకుంటున్నారు, కాదు. రజనీకాంత్ గంభీరంగా కనబడినా పిరికివాడు. ఇప్పుడు చిరంజీవి సాఫ్ట్ పర్సన్, రజనీకాంత్ గారు సాఫ్ట్. పైకి చిరంజీవి గారు సాఫ్ట్ అని అందరికీ తెలియదు, ఈజ్ వెరీ ఇన్నోసెంట్. అట్లా వీళ్ళు ఏంటంటే గట్టితనాన్ని బట్టి వస్తుందమ్మా, అంతేకాని ముహూర్తాలు వీటిని బట్టి కాదు. సరైన టైంలో ఎంట్రీ ఇచ్చారు. అందుకనే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ పార్టీ ఉండాలి. రాంగ్ పర్సన్ ఇన్ ద రైట్ పార్టీ అయినా, రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అయినా ఫెయిల్ అయిపోతాం. ఇది రెండు ప్రకృతి వాళ్ళకి అనుకూలించింది. ఎవరికి? మన విజయ్కి, ఎన్టీ రామారావు గారికి. ఈయనకి మాత్రం రజనీకాంత్ గారికి అనుకూలించాల. అందువల్లనే సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే మంచి వాళ్ళతో తిరగాలి. మంచి వాళ్ళతో తిరిగితే మనం ఫైనల్ రిజల్ట్ జీవన్ముక్తి అంటే గోల్ రీచ్ అవుతాం. మరి రజనీకాంత్ గారు తిరగలేదా అంటే రజనీకాంత్ చాలా మంచాడు. పీకే సినిమా చూడాలి. పీకే సినిమా అందరూ జనం కనుక చూస్తే అమీర్ ఖాన్ అందులో చెప్తాడు, గాడ్కిను భక్తుడికి మధ్య థర్డ్ పర్సన్ వస్తే తన్నేయాల. పంతులు గారైనా, ప్రవచనకారుడైనా, స్వామీజీ అయినా, ఆ పీకే సినిమా కాన్సెప్ట్ అది.
మీరెవరు అసలు కనెక్ట్ చేయడానికి? అంటే వీళ్ళు సలహాలు రాంగ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాంగ్ గైడెన్స్ ఉంది కాబట్టి పీకే ఏమంటాడు, రాంగ్ నెంబర్ అని పెట్టాడు. గాడ్ అండ్ మనం వెళ్తున్నాము ఇంకో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాము, వాడెవడు అసలు గాడ్కి కనెక్ట్ చేయడానికి? దేవుడు ఏజెంట్లా వీళ్ళంతా? రాముడికి సీత పెళ్ళాం, సీతకి రాముడు మొగుడని చెప్పడానికి మాత్రమే సరిపోతారు. ప్రభాత్ రంజన్ సర్కార్ని సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు అది అసలు ఎంత కాన్స్పిరసీ అది. జ్యోతి బసు తన గవర్నమెంట్ డీస్టేబుల్ అయిపోద్దని ప్రౌట్ అనే ఒక సిద్ధాంతాన్ని ఇస్తే, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ, ప్రగతిశీల ప్రయోజక తత్వం, ఈ సిద్ధాంతాన్ని విత్డ్రా చేయమని జ్యోతి బసు వచ్చి మా గురుగారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు. పట్టుకుని విత్డ్రా చేయమంటే, ఇది నేను పుట్టిందే ఎందుకురా నాయన ఇది చెప్పడానికి అని అంటే, అప్పుడు ప్రలోభ పెట్టారు, సెంట్రల్ మినిస్టర్ పదవి మీకు ఇస్తాం సార్ అని. వీడెవడ దేవుడు, సాక్షాత్ శివుడు అయిన ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే శివుడు అవతారం. నమశివాయ శాంతాయ పుస్తకం రాశారు. అలాగే నమామి కృష్ణ సుందరం చదివితే మొత్తం వరల్డ్ అంతా తెలుసు. అటువంటి వ్యక్తి వినడం లేదని రష్యన్ గవర్నమెంట్, అది అందులో ఒకటే, యాంటీ క్యాపిటలిజం, యాంటీ కమ్యూనిజం, డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి పంచండ్రా అని చెప్పడం తప్పు. కమ్యూనిజం ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా కూలిపోతుంది, క్యాపిటలిజం ఒక ఫైర్ క్రాకర్స్ లాగా పేలిపోతుంది అని చెప్పినందుకు వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారు, రష్యన్ గవర్నమెంట్ ప్రెజర్ ఇచ్చి, రష్యన్ గవర్నమెంట్ నుంచి ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండగా ఆయన్ని జైల్లో పెట్టి ఏమి నేరాలు లేకుండా పాయిజన్ ఇచ్చారు, మామూలు మనిషి అనుకొని చంపేద్దామని. పాయిజన్ తాగేసి బతికితే అప్పుడు అర్థమైంది వాళ్ళకి అందరికీ. ఆ యొక్క ఐజీ సిబిఐ ఆఫీసర్ ఒకడున్నాడు అనమాట, ఆర్జీ శ్రీవత్సవం అని, ఆడ పనికిమాలినాడు. వాడు మరి వాళ్ళు డ్యూటీ చేయాలి కదా, చేయడం వల్ల ఈయన అరెస్ట్ చేస్తే ఏమైంది, లాస్ట్కి వాడి కుష్టి వ్యాధి పెరాలసిస్ వస్తే మళ్ళీ మన గురువు గారు కాళ్ళ మీద పడితే ఇప్పుడు మా దగ్గర ఆనంద్ మార్గంలో సాధువు కింద పనిచేసుకుంటున్నాడు రాంచీలో. అని 200 అప్పుడు అదే ప్రౌట్ థియరీని డాక్టర్ రవి బాత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన టెక్సాస్లో, అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇది పాజిటివ్గా ఉపయోగిస్తే. బ్యాడ్గా ఒక గవర్నమెంట్ అంటే ఇందిరాగాంధీ చెప్తే చేసేయాలా, లేకపోతే వీళ్ళు కమ్యూనిస్టులు చేస్తే చేసేయాలా, చేసేస్తే కూలిందా లేదా? ఆయన చెప్పినట్టుగా కమ్యూనిజం పోతుందన్నారు. మమతా బెనర్జీని చిటికి నేలతో కొట్టేస్తాం, ఎందుకంటే కలకత్తా మాది, కలకత్తాలో మన తెల్జలా లేక్ గార్డెన్స్ ఇవన్నీ మనవి. అక్కడ ఈ మమతా బెనర్జీ ఓడిపోదా ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా రజనీకాంత్ గారు ఏంటంటే చెన్నైలో కూడా సౌత్ ఇండియాలో ఆయనకు వచ్చేవాడే, మంచి పర్సన్స్ లేరు, సలహాలు డిస్కరేజింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదు. అది ఆయన సాఫ్ట్ పర్సన్ కాబట్టి అది గ్రహించలేకపోయాడు. ఇంకా రాదు ఈ జన్మక వాళ్ళకందరికీ యోగం లేదు, దున్నేస్తాడు మన విజయ్, దున్నుకుంటూ వెళ్ళిపోతాడు అమ్మా. స్టాలిన్కి విజయ్కి మధ్యలోనే జరుగుద్ది యుద్ధం. ఓకే సార్, సో నిజంగా అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో రియల్లీ హ్యాపీ మూమెంట్ కూడా. అండ్ ఓకే సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, చాలా బాగా తెలియజేశారు. అండ్ ప్రిడిక్షన్, సో ఇప్పటివరకు జరిగినటువంటి మీరు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ ఏవైతే ట్రూగా ఉన్నాయో, సో ఫర్దర్గా కూడా అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.